హలో అండి అందరికీ. ఇప్పుడు మనం వచ్చేసి పూలంపల్లి చెరువుకి అయితే వచ్చాం చేపలు పట్టనీకి. చూడండి, చెరువు అయితే గన నీళ్లు కొంచెం వచ్చాయి ఎండాకాలంలో. దాని తర్వాత చూసారా, ఇక్కడ అంతా బురద బురద ఉంది. మా డాడీ వాళ్ళ కాడికి పోయి మీకైతే చూపిస్తాను. ఓకే, చూడండి అక్కడ మా డాడీ వాళ్ళైతే వేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము అక్కడున్న గట్టుకైతే వెళ్తున్నాం. ఈ ఎక్కడ నీళ్ళలో పడతామో అని మాకైతే భయం వేస్తుంది. చూసారా ఎన్ని కంపలు ఉన్నాయో. ఈ కంపలన్నీ దాటుకొని పోవాలంటే ఇంకేంలే, అదే పనిగా మేమైతే మెట్లు అయితే వేసుకొని వచ్చాము ఇంటికా నుంచి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అయితే మనమైతే వెళ్ళాలి ఇప్పుడు. ఓ మై గాడ్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము ఈ గడ్డిలో అయితే వెళ్తున్నాం. జమీరెడ్డి తిరుగు. మా తమ్ముడు అండి ఇక్కడ. మా తమ్ముడు నీళ్ళ బాటలు పట్టుకున్నాడు పెద్దది. అమ్మో, ఎంత కష్టంగా ఉందిరా బాబు. ఓకే, మా డాడీ అయితే కన్నా మా డాడీకి అలవాటే కాబట్టి వెళ్తున్నాడు. ఓ మై గాడ్, ఇక్కడైతే బురదుంది గైస్. పరిగెత్తేది లేరా, కొంచెం చూసుకొనే పోవాలా ఇక్కడ. ఓకే, ఇక్కడంతా బురద బురద ఉంది ఇక్కడ. ఓకే గైస్, నేనైతే ఇందాక అక్కడి నుంచి అయితే మీకైతే చూపించాను. ఇప్పుడైతే గట్టుకైతే వచ్చేసాం. ఇక్కడే రైల్ స్టేషన్ కూడా ఉంది. ఓకే, మొదటిసారి మా డాడీకి అయితే చేప పడింది గైస్. చూపిస్తాను ఉండండి మీకు. చూపి డాడీ. వావ్, జిలేబీ. సంచిలో వేసుకురా బాటలు. ఇట సంచి ఓపెన్ చేయరా. ఒక్కడి పడింది ఇప్పటికి. మా డాడీ అయితే ఇప్పుడే ఇంకోసారి అయితే వేశాడు. చిన్న చిన్న చేపలు అయితే ఓ అంటే ఎగురుతున్నాయి. అదిగోండి, ఇంకోటి అయితే పడింది. ఇది కూడా జిలేబీ. బెత్తడు జిలేబీలు 2 ఉన్నాయి ఈసారి. అదిగోండి, ఇప్పుడైతే మనకి 3 చేపలు అయితే పడ్డాయి. ఇప్పుడైతే వాటుకొకటి పడుతుంది. జిలేబీలే ఓన్లీ ఉండేది ఇక్కడ. ఈ తెల్లంగా ఉంటాయి ఒకరవ్వ. మా తమ్ముడు పట్టుకోవాలంటే భయం మనకి. ఎట్టొకటి వేసినారా. ఇప్పటికి 4 అయినాయి గైస్. ఒకసారి 2 పడతాయి ఇక్కడైతే చేపలు. మేము ఫస్ట్ అక్కడికి వచ్చినప్పుడు అయితే పల్లె, ఇప్పుడు పడతాను ఇక్కడికి వచ్చినప్పుడు. చూడండి, జిలేబులు అయితే నాకైతే ఇంకా కాటు పెట్టినాయి పెద్దదే. చూసారా, మా తమ్ముడు అయితే భయపడుతున్నాడు ఫుల్. ఎందుకంటే ఇందాక నాకు ఒకటి కాటేసేసింది. ఓకే, ఇప్పుడైతే మా డాడీ లాగుతున్నాడు. అబ్బా, ఇప్పుడు పడింది గైస్, పెద్ద చేప పడింది. అది మాత్రం ఇంకా పోకూడదు. ఈ చేపలు తినాలంటే అదృష్టం ఉండాలి. షర్లోటి తెల్లగా ఉన్నాయి, బాగా కడిగి ఆరబెట్టినట్టు. జోక్స్ అవి చిన్నవి కాబట్టి వేసేస్తాడు ఇలాగా. పెద్దయే పెట్టుకుంటాం మేము, చిన్నవి వేయం. ఎప్పటికైనా మా డాడీ రౌండ్గానే పెడతాడబ్బా. రౌండ్గా వచ్చే పల్లె గైస్. ఇప్పుడు మీకైతే బేసేది చూపిస్తాను మీకు. చేపలు చచ్చిపోకుండా మా తమ్ముడైతే నీళ్ళలో పెట్టాడు. ఈ గొబ్బు నీళ్ళలో ఎందుకురా, మంచి నీళ్ళలో పెడుతురా. ఓకే గైస్, ఇప్పుడు మా డాడీ వేస్తున్నాడు. చూసారా ఎంత రౌండ్గా పడిందో.
అక్కడ మీకు కుక్కలు కానొస్తున్నాయో కానరాలేదో నాకైతే తెలీదు. చల్లగా అయితే పనుకొని ఉన్నాయి అక్కడ. ఓకే పల్లె ఇప్పుడైతే ఆడాడ ఒకటి ఉంది గైస్ ఈ పూలంపల్లె చెరువులో. మా తమ్ముడు ఏందో ప్రయోగాలు చేస్తాడు. ఓకే ఇదే పెద్ద రిస్క్ అంటే. చెప్పులు మాత్రం మేమైతే చేతిలో పట్టుకొని పైకి జరుపుకొని పాయింట్ ఆ పక్క గట్టికైతే వెళ్తున్నాం. అక్కడ మీకు కుక్కలు బాగా నస్తాయి, చూపిస్తాను చూడండి. మా తమ్ముడైతే ఫుల్ భయంతో ఉన్నాడు. నేను చేపలు మెట్లయితే పట్టుకున్నాను. ఓకే దిగుతున్నాం. మా తమ్ముడైతే ఫుల్గా ఫుల్ బురద గైస్. బురద ఉందా కింద? గంపలు ఉందంట గైస్ బురద అయితే. ఓ అమ్మా. ఓకే మనమైతే ఇప్పుడు నీళ్ళలోకైతే దిగాము గైస్. నీళ్ళలోకైతే దిగాము. ఆడాడ ముళ్ళులు కూడా ఉన్నాయి గైస్. చూసుకొని అడుగు పెట్టాలి ఎప్పటికైనా. ఓ మై గాడ్ మోకాళ్ళ కన్నా పెయిన్ ఉంది గైస్. కింద ఆడాడ ముళ్ళులు ఉన్నాయి తెలియటంలే గైస్. వద్దురా పారా పారా. ఓకే గైస్ మనమైతే ఇంకా బొక్కుంది గైస్ అక్కడక్కడ. అమ్మో ఆడ ముళ్ళులు ఉన్నాయో తెలియటం లేదు. ఇదేం కాలవో కానీ దీనికైతే స్పెషల్ అవార్డు ఇవ్వచ్చు ఎవరైనా. ఓకే మనమైతే మనం వీలైన తొందరగా ఆ పక్కకి వెళ్ళిపోదాం. ఆ పక్కకు పోయినాక నేనైతే వీడియో అయితే అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను. మేము చూడండి అప్పటి నుంచి ఈడదాం గంట అయింది ఈ పక్కకు వచ్చేలోపు. ఓకే ఆ పక్క పోయినాక మీకైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను గైస్. మా డాడీ అయితే ఆ పక్క పోయి వలేసి 2 చేపలు పడి ఆ పక్క పెట్టున్నాడు గైస్. ఇది ఆశ్చర్యం అంటే. ఓకే ఆ పక్క బాగా పడేట్టుకున్నాయి. అమ్మ ఆఖరికైతే ఒడ్డుకైతే వచ్చేసాం గైస్. అది చచ్చిపోయిందిరా చూడండి. అది ఓ బతికుంది గైస్ ఇది. ఓకే ఇద్దరు బేరా. ఓకే మనమైతే ఇంకేం చేయలేం. ఓకే బా పెద్దయ్య ఉన్నాయి ఆ పక్క. నేనైతే అక్కడికైతే మా డాడీ కాడికి బెన్ వెళ్ళిపోతాను. ఎర్ర ముక్కు పెట్టుకొని వచ్చినాయి గైస్ 2. ఎంత కోపంగా ఉన్నాయో తెలియదు మరి. నీళ్ళలో పెట్టిరు. సరేలే మా తెలుసులే కానీ ఈడ 2 ఉన్నాయి. 4-5 పట్టినాడేంద్రా. ఎప్పటికైనా జిలేబులు మాత్రం అదిగో ఇట్లా కాట్లు వచ్చాయి మనకి. ఎప్పటికైనా ఇదో ఇట్లా పట్టుకోవాలి. మెడ పట్టుకుంటేనే ఇదేం చేయలేదు. ఇంకోటిది అంతేలే. మా డాడీ చూడండి మళ్ళీ గట్ట దాటుతున్నాడు. మా డాడీ తిట్టానే గైస్. చేపలు నేనేలే నా మెట్లు అయ్యి. ఓకే గైస్ నేనైతే ఇక్కడ మెట్లు తీసుకొని ఆ పక్క గట్టుకు వెళ్ళి అయితే మీకైతే కంటిన్యూ చేస్తాను వీడియో అయితే. చాలా సేపు వస్తే కన్నా మనకి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. 15-20 నిమిషాలలో మనం చేపలు పట్టేదైతే అయిపోవాలి. మనకైతే ట్రైన్ వస్తుంది గైస్. ఇది రైల్ స్టేషన్ పక్కనే, ఇదే రైల్ స్టేషను. అదిగోండి అదే స్టేషన్ వచ్చేసి. ఓకే గైస్ ఆ పక్క పోయినాక నీకైతే కంటిన్యూ చేస్తాను గైస్, ఖచ్చితంగా చేస్తాను. ఓకే ఇప్పుడైతే మనమైతే మళ్ళీ ఆ పక్కకి అయితే వెళ్తున్నాం. ఈ పక్క కొంచెం చూస్తుంటే లోతు లేనట్టు ఉన్నాయి గైస్. ముళ్ళులు ఉన్నాయిరా, నేనేం అదే కదా చెప్పేది. ఓకే మా డాడీ అయితే మళ్ళీ రివర్స్ పోమన్నాడు. ఏం చేయలేము. ఆ పక్క నుంచి ఈ పక్కకు బయసేస్తారులేండి గైస్ చేపలు పడితే. మన సల్లంగవే అదో అక్కడ ఆ బండ మీద అయితే కూర్చున్నాం. పదండి అక్కడికి గబగబా అయితే వెళ్ళిపోదాం. మనం ఎక్కువసేపు నిలవల్లే. మళ్ళీ ఈ చేపలు కాడ ఎక్కువ ఉంటే కన్నా మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ నీళ్ళు పోసుకోవాలి. ఓకే ఇప్పుడు దీన్ని అయితే మనం అయితే ఎక్కాలి గైస్. అది ఎక్కినాక దాని మీద కూర్చొని మీకైతే కంటిన్యూ చేస్తాను. ఇది ఎక్కేది కూడా మీకు చూపించాలంటే ఇంకా కొంచెం ప్రాబ్లమే గైస్. చూడండి ఎన్ని కంపలు ఉన్నాయి దీంట్లో. కొండ శీలలు కానీ ఏమన్నా ఉండొచ్చు గైస్ దీంట్లో. కంపలు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. ఓకే మా తమ్ముడోళ్ళు చూడండి ఎంత దూరంలో ఉన్నాడో. నేనైతే మనశాంతికి గట్టు మీద కూర్చొని అయితే వాళ్ళకైతే యూట్యూబ్లో పెట్టాలని మాకు కొంచెం ఆశ ఉంటుంది గైస్. దాని తర్వాత వచ్చి ఇలా రకరకాల వీడియోస్ వస్తూ ఉంటాయి. కావాలంటే యూట్యూబ్ ఛానల్లో చెక్ చేయండి, చాలా వీడియోస్ ఉంటాయి. మా తమ్ముడైతే ఆఖరికి అయితే
చేప అయితే పోగొట్టాడు గైస్. అబ్బాబా మళ్ళీ చేయి పెట్టి ఏదో గెలుకుతాడు దాంట్లో. చూడండి మీరే, బాగా చూపిస్తాను మీకు. ఇంకోసారి చెప్పు. పోయిందంటాడు చూడండి గైస్, పోయిందంట, పోగొట్టింది కాక.